కావాలని చెప్పేసి దర్శన్ పక్కన సమీర కూర్చుంటుంది. సమీర కూర్చోవడం చూసిన ఆనంద భైరవి షాక్ అయిపోతుంది. ఒకప్పుడు దర్శన్ ఫ్రెండు దర్శన్ పక్కన కూర్చుంటే అప్పుడు వెంటనే శరణ్య తనకి మాటలతో బుద్ధి చెప్తుంది. ఎందుకంటే కుడివైపున తన భార్య కూర్చుంటుంది. అలాంటి ప్లేస్లో నువ్వు కూర్చునే అర్హత లేదని చెప్పేసి దర్శన్ ఫ్రెండ్కు బుద్ధి చెప్తుంది. ఆ మాటలు ఆనంద భైరవి గుర్తు చేసుకుంటుంది. అప్పుడు అలా మాట్లాడిన శరణ్య ఇప్పుడు ఆ సౌమ్య వచ్చి దర్శన్ పక్కన కూర్చున్న కూడా ఏమాత్రం కూడా సైలెంట్గా ఆలోచిస్తుందేంటి, కనీసం తనని అక్కడి నుంచి లేపి కూడా వేరే చేలో కూర్చోబెట్టాడు కదా అని చెప్పేసి ఈ విధంగా ఆనంద భైరవి ఆలోచిస్తుంది. వెంటనే ఆ ప్లేట్ నుంచి ఈ ప్లేట్లో చపాతి వేస్తాడు కదా, అదే సమయానికి ఆనంద కిందికి వస్తుంది. ఒక్క నిమిషం సౌమ్య అని చెప్పేసి అంటుంది. ఏంటండి అని చెప్పేసి అంటుండగా అక్కడి నుంచి అని చెప్పేసి అన్న తర్వాత అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఎందుకండి, ఎందుకు అక్కడి నుంచే లేవాలి? ఎందుకంటే అది నీ ప్లేస్ కాదు, అది ఎవరు కూర్చోవాలి వాళ్ళకే అర్హత ఉంది. అలాంటి ప్లేస్లో నువ్వు కూర్చునే అర్హత నీకు లేదు, అక్కడి నుంచి అని కాస్త కోపంగా అంటుంది. అప్పుడు సౌమ్య లేచి ఇక వెంటనే దామిని అటుపక్కన కూర్చుంటుంది. ఎందుకు అలా కూర్చోవద్దన్నట్టుగా అప్పుడు వెంటనే ఆనంద భైరవి ఆ స్థానం దర్శన్ పక్కన స్థానం ఎప్పటికీ శరణ్య, తన భార్య స్థానంలో కుడివైపున కూర్చోవలసింది నా కోడలు. అలా నీకు తెలుసో తెలియదు, ఈ ఇంట్లో ఒక సిస్టమేటిక్ ఉంది. అలాంటి సిస్టమేటిక్ నీకు కాస్త కొత్త కదా, తెలియదు. కొన్ని పద్ధతులు తెలుసుకోవాలంటే కొన్ని ఫాలో కావాల్సిందే. నీకు తెలియదని చెప్పేసి నేను మాత్రమే చెప్తున్నాను, మరొకసారి రిపీట్ అయితే బాగోదని చెప్పేసి ఆనంద భైరవి సౌమ్యకు వార్నింగ్ ఇస్తుంది. అప్పుడు వెంటనే ఈ ఆనంద భైరవి వల్ల ఈరోజు చపాతి తినలేకపోయాను, దర్శన్ పక్కన ఒక భార్య స్థానంలో కూర్చోలేకపోయాను, చెప్తానని చెప్పేసి ఈ విధంగా ఆనంద భైరవి కోపంగా అనేసరికి అప్పుడు వెంటనే సౌమ్య సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏంటి శరణ్య, ఏంటి అసలు నువ్వేంటో అర్థం కావట్లేదు, 2 రోజుల నుంచి చూస్తున్న ఆ పరధ్యానం ఏంటి అని విధంగా ఆనంద అడుగుతూ ఉంటుంది. అబ్బే ఏం లేదయ్యా, లేదు, నువ్వు ఏదో నా దగ్గర దాస్తున్నావు, అదేంటో చెప్పపోతే నా మీద ఒట్టే అని చెప్పేసి శరణ్య చేయి తీసుకొని ఆనంద భైరవి మీద ఒట్టు వేయించుకుంటుంది. అప్పుడు ఆనంద భైరవి ఒట్టుకు శరణ్య నిజం చెప్పకపోతే ఇప్పుడు ఎలా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. నా మీద ఒట్టు వేసావు శరణ్య, నిజం చెప్పు, నువ్వు 2 రోజుల నుంచో చూస్తున్నా, నువ్వు లోపల ఏదో బాధపడుతున్నావు, అది నాకు చెప్పని విషయం కనుక నువ్వు ఇలా చేస్తున్నా అని చెప్పేసి ఈ విధంగా అనేసరికి వెంటనే ఆనంద భైరవికి ఆ సౌమ్య గురించి నిజం మొత్తం చెప్పేస్తుంది. అప్పుడు వెంటనే ఆనంద భైరవి షాక్ అయిపోతుంది. ఇదంతా ఆనంద భైరవి విన్న తర్వాత అసలు ఇది కావాలని చేస్తున్నారో లేకపోతే ఇది పక్కగా ప్లాన్తో చేస్తున్నారో అదంతా తెలుసుకుంటాను, కానీ నువ్వు కంగారు పడకు, ఈ సౌమ్య మన ఇంట్లోకి ఎందుకు వచ్చిందో, ఇక దర్శన్ అలాంటి వాడు కాడని, నా కొడుకు ఎలాంటి తప్పు చేయలేదని నేను నిర్దోషిగా బయటికి తీసుకొస్తాను ఖచ్చితంగా అని చెప్పేసి ఆనంద భైరవి శరణ్యకు నచ్చ చెప్తుంది. ఆ సౌమ్య ఆడిన ఆటకంలో అసలు ఎవరు తప్పు ఉందో కూడా నిజాన్ని బయట పెడతానని ఈ విధంగా అనేసరికి సరతే అని చెప్పేసి ఈ విధంగా శరణ్య అంటూ ఉంటుంది. ఈ రోజులు ఈ మాట చెప్పకుండా నీలో నువ్వే కుమిలిపోయావు, అసలు ఈ మాట కనీసం అత్తే అని చెప్పేసి కనీసం ఈ మాట చెప్పినా కూడా ఏదో ఒక పరిష్కారం దొరికేది కదమ్మా, ఎందుకంటే ఈ ఇంటి పరువు పోకూడదని ఏదో ఒక సమస్య రూపంలో ఏదో ఒక ఆధారం దొరుకుతుంది కదా అని చెప్పేసి ఇన్ని రోజులు ఆలోచించాను, కానీ ఏ ఆధారం దొరకట్లేదు అత్తయ్య అని ఈ విధంగా అన్న తర్వాత సరే నేను దాని గురించి తెలుసుకుంటాను, అసలు సౌమ్యను ఏం చేశాడో కూడా తెలుసుకుంటాను, కానీ ఈ విషయం ఎట్టి పరిస్థితిలో సౌమ్యకు నువ్వు నాకు చెప్పినట్టు తెలియకూడదు సరే అని చెప్పేసి ఆనంద్ అంటుంది. అప్పుడు శరణ్య కూడా చెప్పేస్తుంది. మరోవైపు ఇక్కడ అనన్య కాంచన మాట్లాడుకుంటూ ఆ ఇంట్లో ఇక సమీర రూపంలో సౌమ్య అడుగుపెట్టింది. ఇక తను కోడలవుతుంది. అమ్మి ఒక మాట తను తప్పు పట్టుకోకు, ఏంటమ్మా, అది ఆ ఇంట్లో రాజరికం ఎదుగుతుంది, ఆ ఇంట్లో అది వైభోగాలు ఇక రాజవైభోగాలు అనుభవిస్తూ ఉండదు, మనము ఈ చెట్టు గుట్ట పట్టుకొని దొరికిందే బుక్క అని తినుకుంటూ ఉండాము, ఇదంతా మనకు అవసరం అమ్మి, ఆ ఇంటి కోడలైనవు నువ్వు, కానీ ఆ సౌమ్య ఏం కాకముందుకే ఆ ఇంటి కోడలు దానిలాగా పెత్తనం చేస్తూ ఉండదు, మరి ఇట్ట అమ్మి ఇలా బాధపడుతూ ఉంటావా ఏంది, ఆ ప్రీతి ఉన్నంత వరకు నువ్వు ఆ ఇంట్లో కోడలిగా అడిగి ఎలా పెడతావమ్మి, అసలు ఇదంతా నువ్వు ఆలోచించావు కదమ్మా, నువ్వు చెప్పింది నిజమే కదా, మరి ఆ ఇంటి కోడలు లేకుండా చేస్తే ఏం జరుగుతుంది, ఏందమ్మి నువ్వేమంటున్నావో అర్థం కావట్లేదు, ఏముందమ్మా ఆ ప్రీతిని చంపేస్తే అప్పుడు నేను ఆ ఇంట్లో కోడలుగా అడుగుపెట్టే అవకాశం ఉంటుంది కదా అమ్మి,
నువ్వు నిర్ణయించుకుంటున్నావు కదా, కరెక్ట్గా నిర్ణయించుకోమ్మి. ఎట్టా అంటే ఆనంద భైరవి కదా, మరి నువ్వు ఏదో తొందరపాటుగా ఆలోచించి ఆ ప్రీతిని సంపాలని చూస్తూ ఉంటే ఇక మన ప్రాణాలే తీస్తూ ఉండదు. లేదమ్మా, నువ్వు చెప్పింది కరెక్టే. ఎందుకంటే ఆ ప్రీతిని చంపేస్తే నేను ఆ ఇంట్లో కోడలుగా అడుగు పెట్టచ్చు కదా అనేసరికి వెంటనే రౌడీలకు ఫోన్ చేస్తుంది. ఈలోపు ఇంట్లో నుంచి ప్రీతి ఇక అది బయట పనుందని చెప్పేసి ఇక అలా బయటకు వచ్చేస్తుంది. ఆ సమయంలో ప్రీతిని చూసి ఇక వెంటనే అనన్య రౌడీలకు ఫోన్ చేస్తుంది. రౌడీలు వెంటనే ప్రీతి వెనకాల కారు ఫాలో అవ్వుకుంటూ వెళ్తుండగా అదే సమయానికి ప్రీతి నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఆ సమయంలో ప్రీతి చస్తుందన్నట్టుగా అనన్య మరోవైపు కాంచన మురిసిపోతూ ఉంటారు. వెంటనే అదే సమయానికి ఆ రౌడీలు కారు తీసుకొని ఇక చంపడానికి చూస్తుండగా వెంటనే ఒక్కసారిగా సడన్ బ్రేకుతో ఆనంద భైరవి రియల్ ఎంట్రీ ఇస్తుంది. ఇక వెంటనే ఆ ఢీకొని అక్కడి నుంచి రౌడీలు పారిపోవాలని చూస్తూ ఉంటారు. ఇక ప్రీతి సేవ్ చేస్తుంది. వెంటనే ప్రీతి ఏడుస్తూ ఉంటుంది. మరోవైపు రౌడీలను పట్టుకొని ఎవరు ఇక నా కోడల్ని చంపాలని చూశారని చెప్పేసి ఈ విధంగా అడుగుతుండగా ఈ నెంబర్ నుంచి నాకు ఫోన్ వచ్చింది మేడం, ఆ మేడమే ఫోన్ చేసి ప్రీతిని చంపమని చెప్పనేసరికి అప్పుడు వెంటనే ఆ వాని దగ్గర ఉన్న ఫోన్ తీసుకుంటుంది. ఇక అనన్య వణికిపోతూ ఉంటుంది. ఈలోపు కాంచన ఇక ముచ్చంటలు పడుతూ ఉంటాయి. వెంటనే ఆ రౌడీలో ఆనంద భైరవి చేతుల నుంచి తప్పించుకుంటారు. వాడి ఫోన్ ఇక్కడే ఆగిపోతుంది. అత్తయ్య గారు, ఈరోజు మీరు మా ప్రాణాలు కాపాడపోతే నేను చచ్చిపోయి ఉండదని అని చెప్పేసి అనేసరికి ఈ ఆనందం ఉందంటే వరకు ఎవ్వరు ఇక నా కుటుంబం జోలికి కూడా రావడానికి ఆలోచించాలమ్మా అనే విధంగా ప్రీతిని తీసుకొని ఆనందం వెళ్తుంది. అప్పుడు ఏందమ్మి, వాడు నిజం చెప్పుండదు, ఇక నీ పని అంతే, నువ్వు నీ ఫోటోకి దండ నువ్వే వేసుకోవాలమ్మి అని కాంచన అంటూ ఉంటుంది. అమ్మ అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది. ఈలోపు ఆ ఫోన్లో నెంబర్ని ట్రేప్ చేస్తూ ఉంటుంది ఆనంద భైరవి వేరే వాళ్ళకి ఇచ్చి. అదే సమయంలో ఆనంద భైరవి అనన్య ఫోను అని చెప్పేసి అంటే అనన్య నెంబర్ అని చెప్పేసి తెలుసుకోవాలని చెప్పేసి తనకి అనుమానం వస్తుంది. అనుమాన ప్రకారమే ఆనందకు అనన్య నెంబర్ అని చెప్పేసి తెలిసిపోతుంది. ఓసే అనన్య, నువ్వు ఇల్లు వదిలిపోయినా కూడా నువ్వు మా ఇంటి మీద పగతోని ఖచ్చితంగా కుటుంబంలో ఉన్న మనుషులను చంపాలనుకుంటున్నావే, ఈసారి నిన్ను వదిలిపెట్టనే అని విధంగా అంటుండగా మరోవైపు ఇక దర్శన్ వర్క్ చేసుకుంటూ ఉంటారు. అదే సమయానికి అలా వర్క్ చేసుకుంటుండగా అన్ఎక్స్పెక్టెడ్గా దర్శన్కి కాస్త నిద్ర వస్తుంది. పడుకునేసరికి వెంటనే అదే సమయానికి అటువైపున సౌమ్య వెళ్తూ ఉంటుంది. సౌమ్య వెళ్తుండగా దర్శన్ బెడ్ మీద పడుకోవడం చూసి ఈ టైంలో నేను నీ పక్కన పడుకోవాలని చెప్పేసి చుట్టుపక్కల చూస్తుంటుంది. ఆ టైంలో ఎవరూ కనిపించరు. దర్శన్ పక్కన వెళ్ళి సౌమ్య పడుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. బెడ్ మీద కూర్చుంటుంది. ఆ సమయంలో దర్శన్ని చూస్తూ అలా కళ్ళార్పకుండా వెంటనే చూస్తుండగా అదే సమయానికి ఇక దర్శన్ కాస్త అటు ఇటు బొరుతూ ఉంటాడు. ఆ సమయంలో ఇక శరణ్య మెట్లెక్కుంటూ తన రూమ్ దగ్గరికి వస్తూ ఉంటుంది. దర్శన్ బెడ్ మీద సౌమ్య కూర్చుంటుంది. ఆహా, ఇలా చూస్తుంటే ఎంత బాగున్న దర్శన్, ఈ టైంలో నీ పక్కన పడుకోవాలి, హ్యాపీగా నీ లైఫ్ని ఎంజాయ్ చేయాలనుకున్నా, కానీ ఆ శరణ్య నీ జీవితంలోకి వచ్చి నన్ను నీ జీవితంలో లేకుండా చేసింది అని విధంగా అంటుండగా బెడ్ మీద కూర్చున్న సౌమ్యని చూసి ఇక శరణ్య సౌమ్యాన్ని గట్టిగా అరుస్తుంది. ఒక్కసారి ఉలిక్కి పడి లేచి నిలబడుతుంది. దర్శన్ కూడా లేస్తాడు. ఏయ్ సౌమ్య, ఇక్కడేం చేస్తున్నావు అంటుండగా అబ్బాయి ఏం లేదు సార్, అసలు నువ్వేంటి మా రూమ్లో ఇక మా ఆయన బెడ్ మీద కూర్చొని ఏం చేస్తున్నావు అనేసరికి దర్శన్ కోపంతో వెంటనే సౌమ్య చెంప పగలు కొడతాడు. ఇక షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది.